2:30 నుంచి 3 గంటల వరకు మనం ఉండాలనుకుంటున్నాం. 3 గంటలు దాటిపోతుంది ఈరోజు. కానీ ఒక్క మాట అంటాడు యేసు ప్రభుల వారి గురించి మనం ఆలోచిస్తే, పేతురు గారు ఒక మాట గుర్తు చేస్తాడు. ఈ 7 మాటల గురించే కాదు, జీవిత గమ్యం గురించి కూడా. మరి మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట గుర్తు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు కూడా మన కొరకు బాధపడి కదా. ఈ 7 మాటలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే, ఆయన అడుగు జాడలయందు నడుచునట్లు నీకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన శిలువ యజ్ఞం అంతా, ఆయన జీవిత క్రమం అంతా మనకొక మాదిరి మన ముందు పెట్టాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును కనబడలేదు, ఆయన బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. గుర్తుంచారండి? ఈరోజు మనకు 7వ మాట ఏంటమ్మా? ఆయన ఆత్మను దేవునికి అప్పగిస్తున్నాడు. ఏం అప్పగించుకున్నాడంట? ఇక్కడ పేతురు గారు క్లియర్గా చెప్తున్నాడు మనకు కదమ్మా. తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. మనకు ఒక మాదిరి పెట్టిపోయాడు. శిలువ మీద చెప్పిన ప్రతి మాట, ఆయన జీవిత క్రమం యావత్తు మనం ఆలోచిస్తే మన జీవితంను పోల్చుకోవాలని గుర్తు చేస్తున్నాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నావా, లేకపోతే నువ్వు సాతాను అడుగుజాడల్లో నడుస్తున్నావా, లోకపు అడుగుజాడల్లో నడుస్తున్నావా? నీ అడుగుజాడలు ఎలాగున్నాయి? ఈరోజు శిలువమాను ముందు మోకరిల్లిన మనం, దేవుని వాక్యం వింటున్న మనం, మన అడుగుజాడలను పరీక్షించవలసిన సమయం వచ్చింది. ఎందుకోసమంటే, మనం చనిపోయేటప్పుడు ఇందాక నా కుమారుడు చెప్పాడు, చాలా అమూల్యమైన మాటలు పలుకుతామని కదా. చనిపోయే వాళ్ళ దగ్గరికి పోతే అమూల్యమైన మాటలు వస్తాయని. చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోతే ఏంటంటే 2 రకాల మరణాలు చూస్తాం మనం బైబిల్లో. ఒక మరణం దేవునికి తన ఆత్మను అప్పగించుకోవటం, ఒక మరణం. అలాగే స్టెఫెన్ కూడా ఏం చేశాడమ్మా? తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. యూదులు కూడా వారి ఆత్మను ప్రార్థన చేస్తారు పడుకునే ముందు, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి అని. 2వ మరణం ఎటువంటిదంటే, దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు చనిపోయే ముందు కుమారుణ్ణి పిలిచి, అయా లోకులందరూ పోయే మార్గంలో నేను కూడా పోతున్నానయ్యా. బైబిల్లో 2 మార్గాలు. లోకులంతా పోయే మార్గంలో పోతున్నాడంట ఆయన. అరే అరే అరే, మా నాయన చచ్చిపోయేటప్పుడు నేను విన్నా మా నాయన స్టేట్మెంట్, చివరి మాట ఏమన్నాడంటే, అరే నా పితరులందరూ వచ్చారా, అదిగో మా పెద్ద అబ్బా, పెద్ద చిన్న అబ్బా ఇల్లు అందరూ వచ్చారు, చచ్చిపోయే ముందు అందరూ వస్తారంట. అది వాళ్ళు చెప్తారు. అలాగే చాలా మంది దగ్గర కూడా నేను విన్నాను. మరి ఈ వాక్యం చెప్పాయన రాజమండ్రి ఆయన వాక్యంలో చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయేటప్పుడంతా, అయ్యా రాజానగరం నుంచి మనుషులు వచ్చారా, వాళ్ళకి చీరలేయని రానిందంట, కొత్త పానంతో ఉంది. ఎవరు వచ్చారంట? రాజానగరం నుంచి మనుషులు వచ్చారు. ఎక్కడ రాజానగరం ఎక్కడుంది? పరలోకం నుంచి దేవదూతాలు వచ్చారా అని పిలిచిందంట వాళ్ళమ్మ. పరిగెత్తుకుంటూ వెళ్ళారంట వీళ్ళందరూ ఓ చర్చిలో పెట్టి. అంటే మనం చచ్చిపోయేటప్పుడు మన మార్గం ఎట్లా ఉంది అని పరీక్షించుకోవాలి. దావీదులా లోకులందరూ పోయే మార్గంలో నేను కూడా పోతున్నాను నాయనా కొడుకా సొలొమోన్ అని అనాలనా? లేకపోతే రాజానగరం నుంచి అయ్యా దేవదూతలు వచ్చారా కదా. ఎవరి దగ్గరికి వచ్చారమ్మా? లాజర్ దగ్గరికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి దేవదూతలు వచ్చి ఎక్కడికి తీసుకెళ్ళిపోయారు లాజర్ను? అబ్రహాం రొమ్ము దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. మరి మన ఆత్మలను మనం అప్పగించుకుంటున్నామా? ఇది 3వ వర్షన్గా చెప్తుంది బైబిల్. మరి మనము మన ఆత్మలను ఆయన అప్పగించుకోవాలంటే, మన దేవుడు ఈ ఆత్మని ఇచ్చాడు మనకు. ఆయన మనకి ఇచ్చిన సృష్టికర్త
ఆయన మనకు సృష్టి మరి కబంధ హస్తాల్లో మనకు అప్పగిస్తూ ఈ లోకానికి పంపిస్తూ, అసలు ఏంది నాయన ఈ లోకానికి వచ్చేటప్పుడు పిల్లలందరూ ఏం చేస్తారు తెలుసమ్మా? ఏడుస్తారు. తల్లి కడుపులో నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది నాయన? మీ పిల్లలు ఏం చేస్తారా? క్యా అని ఏడుస్తారు. ఓ బస్సులో వస్తున్నాను నేను కోడుమూరు నుంచి. కోడుమూరు దగ్గరికి వచ్చా. ఆదోని నుంచి ఉద్యోగం చేసుకొని వస్తున్నా. నాకే వింత, ఆ బస్సులో ఉన్న అందరినీ దిగిపోమన్నారు ఉన్నటువంటి సడన్గా. దిగిపోమంటే నేను కూడా అందరం దిగిపోయాం. ఏం నైనా దిగమన్నాం అని అడిగితే ఆడోళ్ళను, ఆయా ప్రసవ వేదన ఉంటుంది బిడ్డ, ఆమె కాన్పవుతుంది, ఇప్పుడు ఆమెకు పిండం అడ్డుపడిందని బస్సులో తీసుకొస్తున్నాము అంటే అందరం దిగి పైన చెట్టు కింద కూర్చున్నాం. ఆమె బస్సులోనే కాన్పయింది. కాన్పయిన తర్వాత ఆ బిడ్డను ఇంత రక్తం ముద్ద, మీకు తెలుసు, బొడ్డు ఒకటి కట్ చేసింది ఆమె ఆడామె. ఆ రక్తం ముద్దను తీసుకొచ్చి, నాయనా ఏమ్మా అందరు అడిగేది, ఆడపిల్లనా మగపిల్లనా అంటే ఆడపిల్ల అంది. ఏమ్మా మరి ఏంది పరిస్థితి అంటే ఆమె అంటుంది, మాటలు లేవు, ఉలుకు లేదు, పలుకు లేదు, ఏమైందో ఏమో అని ఇట్లా అంటుంది ఆమె. ఆ తల్లి ఏమో బస్సులో ఉంది, ఆమెను తీసుకొచ్చారు. కల్లారా చూస్తున్నాం మేము. నేనేమన్నానంటే, ఇలాగే ఉపవాస దినాల్లో ఉన్నాను నేను. అమ్మ బిడ్డని ఇక్కడిదే అని అడిగిన. ఏమి బిడ్డని ఇక్కడిదే అంటున్నావే అని అడిగింది ఆ నర్సు. తేమ్మా యాడికి తీసుకుపోతున్నావు అంటే, ఇక్కడ పాడేస్తామని అనే. తప్పమ్మా ఇక్కడితే అని. నా కల్లారా చూసిన విషయము, యేసు అడుగు జాడల్లో నడుస్తే ఏం జరుగుతుందని, ఆ బిడ్డను నేను రక్తం అడుగులో ఉన్న బిడ్డను తీసుకొని ఒక్కసారి ఈపు మీద యేసు రక్తానికి జయమని అట్లా కొట్టిన, క్యార నడిచింది. రియల్లీ ఇది కల్లారా చూసిన. దేవుడు బస్సులో ఉన్న వాళ్ళందరూ ఏం చేసిరి, అబ్బా రియల్లీ యేసు రక్తానికి చేయమంటే కొట్టి లేపినావు కదయా అన్నారు. నేను లేపలే, ఏసై లేపినాడయా. ఆ బిడ్డ నిద్రపోతుందేమో నాకు తెలియదు, నేనేమో కొట్టినా యేసు రక్తానికి చేయమన్నా. అంతవరకే. యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అని ఆలోచిస్తే, యెషయా గ్రంథం 42వ అధ్యాయం మరి మనకు చెప్తున్న యెషయా ప్రవక్త ఏమంటాడంటే, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరిలో ఏముంచుతాడమ్మా ఆయన ఆత్మను ఉంచుతాడు. రియల్లీ ఇది మనం ఆలోచించాలి. ఆయన ఆత్మ నీలో, నాలో, అందరిలో ఉంది కదా. మనం ఆత్మను ఎవరికి ఇచ్చారో వారికి అప్పగించాలనా, లేకపోతే ఆత్మను లోకులందరూ పోయే మార్గంలో ఆత్మను పంపించాలనా, రాజానగరికి పంపించాలనా? ఏంది ఆలోచించుకోండి. ఒక విషయం నేను ఆలోచిస్తున్నా. రియల్లీ మనం ఆలోచిస్తే మన జీవితంలో ఆయన మన కోసం విడిచిపెట్టిన అడుగుజాడల్లో మనం నడవాలి. ఆయన అడుగుజాడల్లో ఇప్పుడు శిలువ మీద చూసాం. ఓ మంచి మాట మనం విన్నాం కదండి. ఏ మాట విన్నామమ్మా? మంచి మాట. మొదటి మాట ఏమిన్నాం? వీరు ఏమి చేయుచున్నారో, మనం ఏం చేస్తున్నామో మనం ఎరగాలి. నంబర్ 1, మనం ఎలా బతుకుతున్నామో మనం ఎరగాలి. ఆయన శిలువ మీద తండ్రికి గుర్తు చేస్తున్నాడు మన మాట. రెండవదిగా మనం ఆలోచిస్తే, నీ బాధ్యత భూలోకం మీద ఉన్న నీ బాధ్యత ఎలాగుంది, నీ బ్రతుకు ఎలాగుంది, ఆయన బ్రతుకు ఎలాగుంది. ఆయన ఒక్కసారి ఆలోచిస్తేనంట, ఆయన చనిపోయేటప్పుడు అట్లా చూస్తే ఆ శిలోమాని ముందు ఎవరు కనపడినాడు? తల్లి కనపడింది. ఆయనకు తల్లి కనపడితే, అమ్మా తల్లి నేను చచ్చిపోతున్నానే అని గొంతు కొట్టుకుంటాం మనం. ఎండింగ్ సీన్లో ఆయన ఉన్న పురాణంలో ఆయనకేం గుర్తుకొచ్చింది? ఆమెను ఒకరికి అప్పగించాలి, ధర్మశాస్త్రం నెరవేర్చాలి. చూసారా మన బాధ్యతలు ఎన్నున్నాయి. మనకు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. పిల్లల్ని ఎవరి కోసం పెంచమన్నాడమ్మా? ఆయన కోసం పెంచమన్నాడు. మనం సామెతల గ్రంథంలో చదివితే, పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఎవరి కోసం పెంచమంటున్నాడు పిల్లలను? అమ్మ చెప్పునైనా మోషేను తీసుకెళ్ళిపోతున్నారు. ఆ రాజకుమారి ఏమడిగింది? మోషేని ఎలా పెంచాలనింది? నా కోసం పెంచండి అంటది ఫరో కుమార్తె. మరి దేవుడు మన పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు? ఎవరి కోసం పెంచుతున్నాం? ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్నామా? ఎస్, నిజమేనండి. మనం బాగా ఆలోచించాలి. ఒకరికి మారు మనసు కలిగించే విధంగా బతుకుతున్నామా? ఆ దొంగకు మారు మనసు కలిగించాడు దేవుడు శిలోమాని మీద. ఆయన చేసిన ప్రార్థనను బట్టి, నీ బ్రతుకు జీవితాన్ని బట్టి, నువ్వు ప్రవర్తిస్తున్న జీవితాన్ని బట్టి, నీ చుట్టూన్న వారందరూ మారాలంటే ఎస్, నీ ప్రవర్తన ఎలాగుండాలి? దేవునికి అనుకూలంగా, మరి సజీవ బలియాగంగా, ఆయనకు ఇష్టంగా నీ యొక్క యాజకత్వ జీవితంలో నువ్వు నడవగలగాలి. మా స్ట్రీట్లో ఒక మాట అంటారు, ఎవరైనా పోతే మంచిగా బతుకుతుంటే ఏమంటారమ్మా? అదో ఆయన ఉన్నాడబ్బా మా ఎదురింట్లో నేను పొగట్టంలే, నేను విన్న మాట చెప్తున్నా. వారు ఎవరితో మాట్లాడండి, ఆయన ఏదైనా అవసరమైతే తీరుస్తాడమ్మా. ఎవరి కొట్లాడడానికి వచ్చినా మేము కొట్లాడమని చెప్తాడమ్మా.
మనము అలా బతకడానికి మనము లోకరీత్యా గాక మంచి చేస్తూ అందరికీ దేవుని గురించి ప్రకటిస్తూ మనం జీవించాలనే దేవుడు కోరుకుంటాడు. యేసు ప్రభు ఆ పని చేశాడు. మరి ముఖ్యంగా 4వ మాట మనం గుర్తు చేసుకున్నాం. నా దేవా నా దేవా చేయి, దేవునితో ఎప్పుడు చేయి విడవకూడదు. దినం ప్రార్థన చేసుకోవాలా, ఆయనతో సంబంధం కలిగి ఉండాలా, ఆయన వాక్యం చదవాలా, గుర్తు చేసుకోవాలని యేసు ప్రభు ప్రతి దినం సాయంత్రం ఒలివల కొండకెళ్ళి ఏం చేసేవాడు? మోకరిల్లి ప్రార్థించేవాడు. ఆయన సన్నిధి పోగొట్టుకోకుండా జీవించాలనుకున్నాడు. మన జీవితంలో కూడా మనం దేవుని సన్నిధి పోగొట్టుకోకుండా ప్రార్థనా జీవితంతో వాక్యంలో ముందుకు సాగుతూ నెమరవేస్తూ ఆయన పోలిన జీవితాన్ని జీవించాలి. 5వ మాట దప్పికొన్నాడు ఆయన. మనం కూడా దప్పికొనాలా. దేవుని పిల్లల్ని ఎంతమంది రక్షించాలా, సువార్త చెప్పాలా. యేసు ప్రభు పోతూ పోతూ ఏం చెప్పాడమ్మా? ఆది కాండంలో అయితే మనం చూస్తే ఆ యొక్క నిర్గమకాండం 20వ అధ్యాయంలో చూస్తే 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల కన్నా దేవుడిచ్చిన అమూల్యమైన వాక్యం మనకిచ్చింది ఆయన మార్క్స్ వార్తలో 15:16 అంటాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దట్ ఈస్ దాహం తీర్చాలి. మనం కూడా దేవుని దాహం తీర్చే వాళ్ళంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 7 మాటలు శిలోమాన మీద మనకిచ్చాడు. కాబట్టి మన జీవితంలో సమాప్తం చేయవలసినవన్నీ చెప్పాడు అన్నగారు ఇందాక. మనం సమాప్తం చేయడానికి వచ్చాం. యేసు ప్రభుల వారిని అడిగితే అయ్యా ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో, ఈ లోకానికి ఎందుకు వచ్చామంటే క్యారని ఎందుకు ఏడుస్తామంటే, పుట్టినప్పుడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు, ప్రైజ్ ది లార్డ్, మనమందరం ఆయన సింహాసనం మీద కూర్చోవాలని ప్రయత్నం చేయాలి. ఆయన సింహాసనంలో మనం కూర్చోగలిగితేనే మన జీవిత మర్మం, మన జీవిత పరమార్థం. నన్నైతే ఏ పాపం ఎరగనమ్మా. నిజంగా ఎవరికి నేను పక్కింటోళ్ళ కీడు చేయలే. దేవుడు ఎందుకు పర్మిట్ చేశారో తెలియదు, కానీ నా మీద చేతుబడి చేయడం మొదలుపెట్టారు. ఎట్లా చేస్తున్నారంటే గుండె పిసుకుతారు, దాహం పెట్టిస్తారు, ఇష్టం వచ్చినట్టు కిడ్నీలు పిసికేస్తారు, మరి చాలా హింస చేస్తారు, చావు వరకు తీసుకెళ్తారు, వదిలేస్తారు. కానీ నేనేం ప్రార్థన చేస్తాను దేవుణ్ణి అంటే, అయ్యా వారి మారు మనసుకు, వారి పాపక్షమాపణ కానీ ప్రార్థన 15 సంవత్సరాలు చేశా. నో రిప్లై ఫ్రమ్ గాడ్. ఒక దేవదూత వచ్చాడు నా దగ్గరికి. దేవదూత ఏం చెప్పాడంటే, వారు మారరు, వారు దానికి అప్పగింపబడ్డారు, నువ్వు దేవునికి మొరపెట్టుకోవలసిన విధానం మొరపెట్టుకో అని నాకు గుర్తు చేశాడండి. ఏంటబ్బా దేవదూత వస్తాడా అనుకుంటున్నారేమో. అమ్మా, సంవత్సరానికి 4 నెలలు ఉపవాసం ఉండగలిగితే, జకరియా గ్రంథం, యేసు ప్రభు నడిచిన మార్గం ఇది. జకరియా గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం నుంచి చదివితే మనకు చెప్తాడు దేవుడు అక్కడ, యెహోవాకి ప్రీతికరమైన ఉపవాస దినాలు ఉన్నాయి అక్కడ. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల ఉపవాస దినాలు మీరు అవలంబిస్తే మీ దగ్గరికి ఎవరు వస్తారట? దేవదూతలు వస్తారు. మీ చెంగు పట్టుకొని మేము కూడా నిన్ను వెంబడిస్తామంటారు అన్యజనులు. మనం కూడా యేసు ప్రభు ఉపవాస దినాలను ఎలా పాటించాడో మనం కూడా పాటించి మన జీవిత ధర్మాన్ని, అదిగో ఇందాక అన్నాడు కదా ఆయన ఎలా జీవించాడంట, ఒక మాట గుర్తు చేసుకుంటే 42వ అధ్యాయం యెషయా గ్రంథం, ఆయన ఆత్మ నుంచినప్పుడు గుర్తు చేస్తాడు. ఏం చేశాడమ్మా? అతడు కేకలు వేయడు, అరువడు, ఆయన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. మన ఇంట్లో ఎట్లా ఉంది పరిస్థితి? మన కంఠస్వరం ఎలా ఉంటుంది? మన బజార్లో 4 ఇండ్లు ఉంటే 5 ఇండ్లు ఉంటే 5 ఇండ్లకి వినపడాల మన మాట. ఏం చేసావే నువ్వు ఈరోజు? ఎక్కడి పోయినావే నువ్వు? అందరూ వినాలా మన ఇంట్లో సమస్య, మన ఇంట్లో జరుగుతున్న మరి కబడ్డీ అందరికీ తెలియాల. కానీ ఆయన కంఠస్వరం ఎలాగుండాలంటమా? వినబడకూడదు, వీధిలో వినబడనీయడు. మన కుటుంబాల్లో మనం కూడా అలా నడవాలి. నా కొడుకు తప్పు చేసినా ఓర్చుకోవాలి, భర్త తప్పు చేసినా ఓర్చుకోవాలి, మారు మనసు కలిగించాలి, భార్య తప్పు చేసినా ఓర్చుకోవాలి. నీ కంఠస్వరం బయటికి వినబడకుండా నువ్వు ఎట్లుండాలంట? నలిగిన రెల్లును అతడు విరువడు, మకమగలాడుచున్న జనపరాను ఒత్తిని ఆర్పడు. అంటే ఒకరి బుడ్డి ఆర్పడు, ఒకరి మనిషికి చీకటిలో పెట్టడు కుటుంబాన్ని. అట్లా అతడు సత్యంను అనుసరించి న్యాయమును కనపరచును. మనం కూడా సత్యమును అనుసరించి ఆత్మ పొందినవాడు న్యాయాన్ని కనపరచాలంటున్నాడు దేవుడు. ఈ జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ లోకాన్ని జయించడానికి వచ్చిన మనము జయిస్తున్నామా?
ఒక్కసారి ఆలోచించుకుందాం. యేసు ప్రభు ఏమంటున్నాడు? నేను లోకాన్ని జయించానయ్యా. అయ్యా, నేను దేవుడు తండ్రి పంపిన ప్రతి పనిని చేశాను. అదిగో యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. ఏమరుమా? ఆయన తల్లి, ఆయన పిల్లలందరూ, ఆయన సోదరులు వచ్చారంట. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, మేము ఆయన తల్లిని ఆయన సోదరులం అంటే యేసు ప్రభు ఏమన్నాడు వాళ్ళ దగ్గర? అయ్యా, నా సోదరులు, నా తల్లి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాళ్లే. మనమంతా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వీ నో ది బైబిల్ తెలుసుకోవాలి. ఆయన చిత్తం ఏదో తెలుసుకోవాలి. ఆయన ఆజ్ఞల్లో నడవడానికి, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ముందు సాగాలి. పిల్లలు చదువుకోవడానికి బడికి పోతారు, మనం పంపిస్తాం. పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం తెలుసుకోవాలా? అయ్యా, నేను చదువుకోవాలి, క్రైస్తవులం అన్న వాళ్ళం తలగా ఉండాలి, మేము ఫస్ట్ క్లాస్లో పాస్ కావాలి, మా జీవితాలు సక్రమంగా ఉండాలని మన పిల్లలను మనం పెంచగలిగినప్పుడు, వారికి బోధ చేసినప్పుడు మన పిల్లలందరూ ఏమవుతారనైనా? కలెక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతారు. మనం అలా పెంచగలిగినప్పుడే మన జీవితానికి ఒక పరమార్థం. ఆయన ఏమేమి అప్పగించారు తెలుసా నా తండ్రి? మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. అయ్యో, కొడదామని వచ్చినారు కొరడాలతో. ఆయన ఏం చేసినాడంట? దాపెట్టుకున్నాడా? పారిపోయినాడా? లేదు. ఏం అప్పగించాడు? అప్పగించి తిని, అయ్యా, గడ్డం మీద ఎంటలు పీకే వాళ్ళకి ఏం చేసినాడంట? ఆయన అప్పగించేసినాడంట. ఆత్మను దేవునికి అప్పగించినా మనుషులకు ఏం అప్పగిస్తున్నాడు? ఈ మనుషులు చాలా క్రూరులు. ఈ మనుషులు ఎట్లాంటి వారంట? ఒక దైవజనుని, ఒక నీతిమంతుణ్ణి, ఒక మంచిగా బతికే వాని మీద రాళ్ళేస్తారు, వాడిని కొడతారు, వాడిని హింసిస్తారు. కాబట్టి ఇక్కడ అప్పగించారంట దేవుడు. ఎవరికి? కొట్టేవారికి వీపు, వెంట్రుకలు పీకే వారికి, ఉమ్మివే వారికి, అవమానం చేసి ఉమ్మేస్తామంటే కూడా ముఖాన్ని అప్పగించాడు. ఎస్, ఇవన్నీ నా ప్రభు నాకు సహాయం చేస్తాడు, అన్నీ అప్పగించేశాను అనుకున్నాడు దేవుడు. ప్రతిదీ దేవుని మీద మనం ఆధారపడాలి. యేసు ప్రభు ఎట్లా ఆధారపడ్డాడు? అయ్యా, నాకు నష్టం వచ్చింది, వాడు హింసించాడు, వాడు దూషించాడు, వాడు ఇట్లా అన్నాడు. కోప్పడకండి, దేవునికి ప్రార్థన చేయండి, దేవుని మహిమపరచండి, దేవుని ఉగ్రత వాని మీదికి దించండి. దేవుడికి వాని మారు మనసు కలిగే విధంగా మన ప్రవర్తన జీవితాన్ని మనం గడపాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటున్నాం నైనా? మనం ఏం అప్పగించాలనుకుంటున్నామో ఒకసారి గుర్తు చేసుకోండి. మనం ఏం అప్పగించాలంటే దేవునికి గుర్తు చేస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట గుర్తు చేస్తాడు. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. అయ్యా, మీ ఆత్మలను ఎట్లా అప్పగించుకోవాలి? ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడమ్మా, మనకు చెప్తా ఉన్నాడు కదా. నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. ఎట్లా ఉండాలా? మన ప్రవర్తన సత్ప్రవర్తన గలవారమే బతకాలి. ఇంకా నమ్మకమైన సృష్టికర్తకి ఎలా బతకాలంట? బాధపడువారమైన మనము ఆయనకు లోబడి ఉండి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ లోకాన్ని జయించాలి మనం. అయ్యా, యేసేపు గారు, మీరు లోకాన్ని జయించారా అండి అని అడిగితే, ప్రవక్త దగ్గర పోయి యేసేపు దగ్గర, అయ్యా నేను జయించానయ్యా అంటాడు. ఎట్లా జయించావా అంటే, అయ్యో ఒంటరిగా ఉంటాయా నేను పోతిఫర్ ఇంట్లో, ఆయన భార్య వచ్చి చేయబట్టుకొని రారా అని బెడ్రూమ్ పిలిచానయ్యా, ఒప్పక నేనేం చేసినా పారిపోయా. సైగ చేస్తాడన్నవాడు. ఓ పాప వచ్చింది నా దగ్గరికి, అన్నా వాడు సైగ చేస్తాడే, నాకు కన్ను దృష్టితో కన్ను కొడతాడే. అమ్మా, వానికి నుంచి ప్రార్థన చేద్దాం. నువ్వు జయించు వానితో కొట్లాడినావు అనుకో, వానితో చెప్పుతో కొట్టినావు అనుకో, ఏమవుతుంది? గలాట అవుతుంది, గబ్బులేస్తావు. వానికి నేను మాట్లాడతానమ్మా, వాడిని పిలిచి బుద్ధి చెప్పి, వాడు పెద్దోడు నాకన్నా, వానికి బుద్ధి చెప్పి, చిన్న వయసులో జరిగింది ఇది, వానికి మాటలు చెప్పి మనసు మార్చగలిగాం కదన్నా. యేసేపులా జయించాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోల దగ్గరికి పోతే ఏమన్నాడు? ఆ విగ్రహానికి దండం పెడితేనే బతుకుతారంటే, బతుకు చుచ్చమైంది. ఎస్, మేము బతకాం, అట్లాంటి బతుకు మాకొద్దు, దేవుని కోసమే బతుకుతాం. నీ కోసం బతుకం రాజా. ఎస్, అగ్నిగంధకాల్లో ఏంరా అంటే, ఆ నమ్మకమైన సృష్టికర్తకు ఏం చేశారు? వాళ్ళ ఆత్మలను అప్పగించుకున్నారు. దేవుడే దిగొచ్చాడు, అగ్నిగంధకాల్లో ఉన్న వారిని చుట్టూ కంచె వేసి కాపాడగలిగాడు. ఈ విశ్వాసం క్రైస్తవులకు కావాలి, ఈ విశ్వాసం క్రైస్తవులో ఉండాలి. నా దేవుడు కాపాడుతాడు. ఇప్పుడు నన్ను హింసిస్తారు, చంపుతామంటారు, గొంతు పిసుకుతారు,
రకరకాలుగా వేధించి నా చుట్టూ మాటలు చెప్తారు. నా చుట్టూ మాటలు చెప్పినా నేనేం పట్టించుకోను. ఎందుకోసం? నమ్మకమైన వాడు నా దేవుడు ఒకరోజు నాకు తీర్పు తీరుస్తాడు. నమ్మకమైన దేవుడు నాతో ఉంటాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి మనిషికి ఒక పోరాటం ఉంటుంది. ప్రతి మనిషికి ఒక ముళ్ళు ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక శోధన ఉంటుంది. ఇంట్లో భార్యతో ఉంటుంది, తండ్రికి కొడుకుతో ఉంటుంది, లేకపోతే కొడుకు అక్కతో ఉంటుంది. రకరకాలుగా శోధనలు ఈ లోకంలో మన మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి సాతాను ఉచ్చుల్లో మనము వాటిని జయించి, ఈ లోకాన్ని జయించి, మనం ఈ లోకాన్ని జయించి దేవునితో నడుస్తూ మన కుటుంబాన్ని కట్టుకుంటూ మనం ముందుకు సాగడానికి దేవుడిచ్చిన సమయాన్ని, ఈ శిలువ ధ్యానాలను మనం గుర్తు చేసుకుంటూ ఈ లోకాన్ని జయించడానికి, మన కుటుంబాలను రక్షించుకోవడానికి ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, 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 ఉన్నవాడవన అనువాడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం తండ్రి. మా కోసం నైనా నువ్వు నరవతారునిగా అవతరించావే. కన్యక యందు పరిశుద్ధ ఆత్మ ద్వారా జన్మించావే. మా పాపదోషాల నిమిత్తమై శిలువ మీద మరణించావే. మా మరణాన్ని శిలోమాను మీద నువ్వు అనుభవించావే. మా మరణాన్ని నా తండ్రి నువ్వు అనుభవిస్తూ మాకు 7 మాటలను అందించావే. నీ అడుగు జాడల్లో నడుచున్నట్లు మా చేతులు పట్టుకుని నడిపించు నాయనా. మా సంఘానికి, మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించు. ప్రతి బిడ్డకిచ్చిన ఆత్మకు స్తోత్రం. వారికి నువ్విచ్చిన ఆత్మను నీకు అప్పగించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయి. వారినైనా నీ వెలుగులో నడుపు, నీ అడుగుజాడల్లో నడుపు. వారి కుటుంబాలను దీవించు. ఈ లోకాన్ని జయించి నైనా నీ సింహాసనం మీద కూర్చుండే భాగ్యం నా సంఘస్థులందరికీ దయచేయి. నా సంఘంలో శాంతి సమాధానమి, నీతిని, సత్యముని అయ్యా నువ్వే తోడయండి. నా సంఘాన్ని ఆశీర్వదించుమని, సంఘ కాపరిని ఆయన కుటుంబాన్ని దీవించుమని, సంఘ పెద్దలను వారిని ఆశీర్వదించుమని యేసు ప్రభు నామమున అడుగుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒక్క కొటేషన్ మీకు చెప్తాను. ఎందుకోసం అంటే తెలుసుకోవాలి నా సంఘం అని. యేసు ప్రభు దేవుడు కదా, మరి మరియమ్మను ఎందుకు ఆరాధిస్తున్నారు? మరియమ్మకి ఎందుకు గుళ్ళు కడుతున్నారు? ఓ ప్రశ్న వేసుకున్నారా ఎప్పుడైనా? మరియమ్మ, అయ్యగారు చెప్పారు ఇందాక, పాస్టర్ గారు, మరి ఎన్నో శోధనలు అనుభవించింది. భర్త లేకనే దేవుని ఆత్మతో పిల్లలను కనడానికి గర్భవతి అయింది. మరి ఆమె జీవితం హింసతో కూడుకొని, అవమానంతో కూడుకొని బాధింపబడుతున్న ఆ తల్లి గురించి మనము ఒక్కసారి ఆలోచించాలి. అందుకనే యెషయా గ్రంథం 49వ అధ్యాయం ఒక్క వచనం, ఎందుకు మరియమ్మ గుళ్ళు కట్టారు, మరియమ్మను ఆరాధిస్తున్నారనే మర్మం తెలుసుకోవాలి మీరు కూడా. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 21వ వచనం. ఎక్కడైనా చాలా మందికి తెలియదు ఇది, రోమన్ క్యాథలిక్స్కే తెలియదు. అప్పుడు నీవు, అయ్యో నా పిల్లలను, మరియమ్మ ఆలోచిస్తుందంట. యేసు ప్రభుల వారు శిలువ మీద నిలబడి తల్లిని చూస్తుంటే ఆ తల్లి ఆలోచనల గురించి రాశారు ఇక్కడ. చెప్తాలి. అప్పుడు నా పిల్లలను పోగొట్టుకొని, నా యేసు ప్రభును పోగొట్టుకొని సంతానహీనురాలను, ఒంటరినై ఇటు అటు శిలువ చుట్టూ తిరుగులాడుచున్నా పరదేశురాలునై వీని యేసు ప్రభుని అంటుంది, నా యందు కనిన వారు ఎవడు? దేవుడు యెహోవా దేవుని అంటుంది. ఈ యేసయ్యను పెంచిన వారు ఎవరు? గుర్తు చేస్తూ, నేను ఒంటరినై నిలవబడి తిని, మీరు ఎక్కడ ఉండిరి? నువ్వు అనుకుంటున్నావు మరియమ్మ, తల్లి శిలోమాను మీద యేసు ప్రభు అంటున్న మాటలు ఇవి. ఆయన అనుకుంటున్నావమ్మా, నన్ను దేవదేవుడే కన్నాడు, నన్ను దేవదేవుడే పోషించాడు, దేవదేవుడే నన్ను నడిపించాడు, దేవదేవుడే నీకు తోడైనాడని గుర్తు చేస్తూ అక్కడే 23వ వచనంలో రిప్లై ఇస్తాడు యేసు ప్రభు. నిన్ను రాజులు పోషిస్తారిక. యేసు ప్రభు చెప్తున్నాడు ఆమెతో, వారి రాణులు నీ పిల్లలకు పాలిచ్చుదురు, రాజులుగాను ఉండేదరు నీ పిల్లలు ఉండేదరు. వారు నీ ఇంత మరణయాతనలో నన్ను నీ ఆలోచనలు బయలుపరిచావు. ఏమంటున్నాను నాయనా? వారు నీకు సాగిలపడి నమస్కారం చేస్తారు.
నీ పాదాల దూరి నాకుతారు. ఎవరు? రాజులు, రోమన్ చక్రవర్తులు, మహారాజులు. అప్పుడు నేను యెహోవానని నా కొనకు కనిపెట్టుకున్న వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకుందువు. చూసడం ఎటువంటి రిప్లై ఇచ్చాడో ప్రవక్త ద్వారా యేసు ప్రభు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ప్రతి ఒక్కటి నిర్ణయించి మనకు అందిస్తున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి ఒక్కటి దేవుడు నెరవేరుస్తాడనే విశ్వాసం ముందుకు సాగుదాం. అయ్యగారు రండి, నాకు ఇచ్చిన పర్మిషన్కి వందనాలు. మీకు దేవునికి స్తోత్రం. ఎస్, అందరు లేండమ్మా, లేండి తల్లి. అహమును ప్రేమించుచునే అలసితి ప్రభుని కడిమి, ఆశా నిరాశయే ఆవేదనిదురాయే, ఆధ్యాత్మికలేవిగని అల్లాడే నావలలు, ఆధ్యాత్మికలేవిగని అల్లాడే నావలలు నడిపించునా నావా, నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమునా నా జన్మదయింప, నవ జీవన మార్గమునా నా జన్మదయింప, నడిపించునా నావా. పరిశుద్ధుడా, 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 ఉన్నవాడవన అనువడానికి వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రాలయ్యా. అయ్యా, పరలోకం అత్యున్నత సింహాసనాన్ని విడిచి మా కోసం నరావతారునిగా కన్యకయందు పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మా పాపదోషాల నిమిత్తమై నైనా శిలవి మీద మరణిస్తూ మా పాపము క్షమాపణ అడిగిన దేవుడవు. నువ్వే మార్గం, నువ్వే సత్యం, నువ్వే జీవం అంటూ మాకు ప్రబోధిస్తూ అయ్యా, మేము నా తండ్రి నీ వెలుగులో నడవాలని కోరుకుంటున్న గొప్ప దేవుడవు నైనా. నీకు వందనాలు, వందనాలు. నువ్వు విడిచిపెట్టి వెళ్ళిన అడుగుజాడలకై స్తోత్రాలు తండ్రి. ఇక్కడున్న బిడ్డలందరూ నీ అడుగుజాడల్లో నడుచున్నట్లు నువ్వు చేయి పట్టుకొని నడిపించు నాయనా. నీ ఆత్మాభిషేకం దయచే తండ్రి ఇక్కడున్న బిడ్డలందరికీ. మేము కూడా నాయనా మా ఆత్మార్పణ చెయ్యకయే, నీకు ఈ ఆత్మను సమర్పింపకయే ఆశించితిమి నాయనా. నీ కలిమి, నీ యొక్కదున్న పరిశుద్ధాత్మను, దేవా నీ రాజ్యాన్ని మేము అడుగుతున్నాం తండ్రి. ఈ క్షణం మేము కూడా మా ఆత్మను నీ చేతికి అప్పగిస్తూ, మా ఆత్మార్పణ చేస్తూ, నీ చేతికి అప్పగిస్తూ మమ్మల్ని నీవే నడిపించుమని, ఈ లోకాన్ని జయించి నీ సింహాసనం మీద కూర్చుండే భాగ్యం మా అందరికీ దయచేయమని, నీ కృపలో నీ ఆత్మ నడుపుదలతో నడిపించి మమ్మల్ని ముందుకు నడిపించుమని యేసు ప్రభు నామమున అడుక్కుంటున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నిత్యము ఎల్లప్పుడూ మా సంఘముతోనూ మా పిల్లల పిల్లల పిల్లలతోనూ ఉండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.